कर सब चिंता फिकर तुम्हें सौंप कर सब चिंता फिकर देह दुनिया से हम हो गए बेखबर खिवैया मेरी नैया तेरे हवाले चले हम उधर ले चले तुम जिधर देह दुनिया से हम हो गए बेखबर खिवैया मेरी नैया तेरे हवाले सौंप कर सब चिंता फिकर देह दुनिया से हम हो गए बेखबर सोचूं भी क्या सोचने से भी पहले बन जाते काम मेरे करने से पहले ओ सोचूं भी क्या सोचने से भी पहले बन जाते काम मेरे करने से पहले बन जाते काम मेरे करने से पहले ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं ये सब है तेरी खूबियों का असर खिवैया मेरी नैया तेरे हवाले चले हम उधर ले चले तुम जिधर देह दुनिया से हम हो गए बेखबर Om Shanti, Sister Jayanti. Om Shanti Arunaben and everyone else. Wow, beautiful. So a big welcome back to the revision. And you've been flitting around the globe very gracefully. And we can see your lightness. I would say, Jayanti Ben, that you're becoming Bapsaman. I think I have a long way to go. No, I can see your lightness, you're letting go. And I was also seeing that, your relationships with Bharat and Bharatvasis, and then balancing that with your relationships with all of us in the West. And not only that, but I think all this training that you've had, I think you would say it's to play this role, this very magnificent, gracious, majestic. ఈ విధంగా మీ పాత్రను పోషించడానికి ఈ సమయంలో చాలా అద్భుతంగా మీరు మీ పాత్రను పోషిస్తున్నారు. దాదీలందరి దగ్గర నుంచి బాబా దగ్గర నుంచి ఇదంతా కూడా లభించడము ఒక నిజంగా వరదానమే. ఇప్పుడు మీరు మాట్లాడండి. 18 జనవరి మురళి చాలా అందమైనటువంటి మురళి. కొత్త మిలేనియం స్టార్ట్ అయ్యే సమయం
2020 వరకు 18th జనవరి ఇది ఒక 47 మురళీస్ మనకి ఉన్నాయి. కానీ ఈ మురళి కొద్దిగా విశేషంగా స్పెషల్గా ఉన్నాయి. బాబా మనతో ఎన్నో లోతైనటువంటి సీక్రెట్స్ ని పంచుకున్నారు. ఇది ప్రేమ యొక్క దినము, స్మృతి యొక్క దినము, శక్తి యొక్క దినము, స్మృతి దివస్ ఇది. అన్ని శక్తులను కూడా వీల్నామా రాసి అర్పించినటువంటి రోజు, పిల్లలు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి రోజు. ఇది చాలా విశేషమైనటువంటి సమూహము. దాదియలు, దాదాలు కూడా ఒరిజినల్ జ్యువెల్స్ 50వ శతకంలో వచ్చినటువంటి ఆదిరత్నాల గురించి సుదేశ్ దీది, మోహిని దీది అందరూ ముఖ్యమైనటువంటి టీచర్లు భారతదేశం నుంచి. కొంతమంది అవ్యక్తంగా అయ్యారు, కొంతమంది ఉన్నారు ఇప్పటికి. ఇవన్నీ కూడా ముఖ్యంగా డైరెక్షన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ రోజు ఇది మనకి ఇచ్చినట్టుగా మనము అనుభవం చేస్తాం. మొట్టమొదటిగా బాబా ఏ విధంగా కొద్ది మంది ఉన్నా కూడా బాబా ముందు, బాబా ఆ విధంగా ఎగిరిపోయినప్పుడు శరీరం వదిలేసి బాబా దగ్గర దృష్టి తీసుకొని శక్తులన్నీ కూడా బాబా వీల్నామాగా దాదీకి ఇచ్చారు. ఇది కేవలం వాళ్ళ కోసమే కాదు, ఇది గ్రూప్ మొత్తానికి, సమూహం మొత్తానికి కూడా శక్తులు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏదైనా స్పెషల్ పవర్స్ ఏదైతే తీసుకున్నారో అది కేవలం స్పెషల్ పవర్స్ ఆధారంగా కాదు, భగవంతుడి వరదానంగా వచ్చాయి. కాబట్టి శ్రమ లేకుండా అందరికీ లభించింది. ఒకసారి ఆలోచించండి, బాబాతో బాటి 33 సంవత్సరాలు కలిసి ఉండి అసలు ఎప్పుడూ కూడా ఎవరు అనుకోలేదు బాబా అలా సడన్ గా వెళ్ళిపోతారని. అందరూ కూడా కలిసిపోతామని అనుకున్నారు. అందుకే వారికి ఒక స్పెషల్ పవర్, స్పెషల్ హెల్ప్ అనేది అవసరం అన్నమాట. అప్పుడు బాబా ఆ విషయాన్ని అక్నాలెడ్జ్ చేసి చెప్పారన్నమాట, అవును మీకు అవసరం. ఆ యొక్క స్పెషల్ పవర్ వల్ల, మీ యూనిటీ వల్ల మీకు ఆ 21 జనవరి రోజున దీది దాదీలను నిమిత్తంగా చేసి ఇంకెవరికన్నా ఏమన్నా ఉందా చెప్పేది అని ప్రశ్న, ఇంకేమన్నా ప్రశ్న ఉందా అని ఎవరన్నా అడిగినప్పుడు అక్కడ ప్రశ్నలు ఉండేది, కానీ ఎవరేమి చెప్పలేదు, ఎవరేమి అడగలేదు. ఇక అందరూ అర్థం చేసుకున్నారు. టోటల్ యాక్సెప్టెన్స్, ఒక ప్రశ్న కానీ సంశయం లేకుండా మీరందరూ స్వీకరించారు. ఆ యొక్క పునాది యొక్క సమయంలో మీరు ఏదైతే ప్రశ్నలకు అతీతంగా స్వీకరించారో, The other would accept. And so ideas were shared. ఒకరు వినటము, ఇంకొకరు స్వీకరించటము, ఒకరు చెప్పటము, అందరూ స్వీకరించటము జరిగింది. 2020లో దాదీలు ఉన్నారు. కేవలం పుష్పశాంతి దాది మరియు దీది మాత్రమే శరీరం వదిలేశారు. అఫ్ కోర్స్ మమ్మ కూడా శరీరం వదిలేశారు. మెజారిటీ దాదీలు ఉన్నారు. ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ ఏంజల్స్ అయిపోయారు ఇప్పటికీ. So it's a different time, it's a different season. But today also, if we want to have that love and ఈ రోజు unity, కూడా అదే ప్రేమ, అదే ఏకత్వము, అదే హార్మనీ ఉండాలంటే మనం కూడా అలానే చెయ్యాలి. దాదీలు ఏ విధంగా పరస్పరము ఒకరిద్దరి ఆలోచనలను స్వీకరించారు, గౌరవించారు, అలా మనం కూడా గౌరవించాలి. ఇదంతా కూడా బాబా యొక్క త్యాగము, తపస్య, సేవ ఆధారంగానే జరిగింది. ఇప్పుడు మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకుండా ఉంటే, అదే నేను కాదు త్యాగము చేయవలసింది, డ్రామా నన్ను త్యాగము చేయించేలా చేస్తోంది. మరి
కానీ బ్రహ్మ బాబా కోసం బాబాకి ఎప్పుడు కూడా ఇది కావాలా అది కావాలా అని కాదు అని అడిగిన శివబాబా అడిగారు అనమాట, నీకేం కావాలి అంటే బ్రహ్మ బాబా అన్నారు, నాకు కీ కావాలి, తాళం చెవి కావాలి. ఎందుకంటే శివబాబా ఏది ఆఫర్ చేస్తున్నారు అనేది బాబాకి తెలుసు. అందుకే వెంటనే త్యాగము, స్వంత శరీరము యొక్క సుఖము, తన మనస్సు ద్వారా మనకు లభించే సుఖము, శారీరకంగా సంబంధాల ద్వారా అన్ని రకాల సుఖాలను కూడా వెంటనే అతను త్యజించారు. దానికి రిజల్ట్ గా వైరాగ్యము, తపస్య, మరి మనస్సు ద్వారా సేవ చేయగలిగారు. బాబా దీంట్లోని కనెక్షన్ గురించి చెప్పారనమాట. మనసు ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో చాలా దీర్ఘకాలం యొక్క సేవ చేయగలగాలి అంటే శక్తి అవసరం. సాకార బాబా యొక్క రోజులంతా కూడా ఎలా ఉనింది, తర్వాత అవ్యక్తమైన తర్వాత సేవ యొక్క విస్తారం అనేది ఎలా జరిగింది, దీనికి కారణం ఏది? మనసు యొక్క సైలెన్స్ పవరే కదా, బాబా యొక్క త్యాగమే కదా ఆధారం. బాబా అవ్యక్తంగా అయ్యి మనల్ని అవ్యక్త పాలన ఇవ్వటానికే తను అవ్యక్తంగా అయ్యారు అన్నారు. ఫరిష్తాలుగా బాబాకి తెలుసు అనమాట, చాలా మంది ఉన్నారు, వారి సేవ జరగాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి అవ్యక్త పాలన బాబాది మనకు లభిస్తోంది. దాట్స్ ద ప్రూఫ్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ బాబా. ఇందులో ఎన్నో ఛాలెంజెస్ అనేది వచ్చాయి, కానీ బాబాతో ఉండి మనం అన్ని ఎదుర్కొంటేనే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు బాబా యొక్క రెనౌన్సియేషన్, తపస్య, యోగా పవర్, ఆఫ్ కోర్స్ సర్వీస్, టైర్లెస్ సర్వీస్, ఇవన్నీ కూడా మధుబన్లో ఇప్పటికీ ఆ శక్తి అనేది అనుభవం చేయొచ్చు. బ్రాహ్మణులుగా అయిన తర్వాత కొంత పరివర్తన జరుగుతుంది. భగవంతుడి శక్తి అనేది అక్కడ ఉంది. ఆ ధరణిపై ఎవరు వెళ్తే కొంతమంది బ్రాహ్మణులకు పరివర్తన యొక్క అనుభూతి కలుగుతుంది, కొంతమంది బ్రాహ్మణులకు వారు కోరుకున్నటువంటి తపస్య చేయగలుగుతారు, కొంతమంది బ్రాహ్మణులకు మంచి అనుభూతులు కలిగిస్తుంది. బాబా తపస్య ద్వారా అంత శక్తి జనరేట్ అయింది ఆ యొక్క ధరణి పైన. బాబా అంటున్నారు, ఇంకేం చేస్తారు? బాబా అడుగుతున్నారు అనమాట, మీరు ఇంకా ఎందులో ఉన్నారు, ఏం చేస్తారు? ఒకటి తపస్య, ఒకటి త్యాగము. ఆ తపస్య ద్వారానే మళ్ళీ సేవ కూడా చేయగలగాలి. తపస్య అంటే ఏంటి? ఏకాగ్రతంగా ఉండాలి. ఏకాగ్రత అంటే మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత. నిన్న సండే క్లాస్ లో నేను షేర్ చేశాను, ఏ విధంగా దాదిని అడిగాను నేను యూనిటీ గురించి ఒక ప్రశ్న. అప్పుడు దాది అంతర్ముఖత గురించి మరియు ఏకాంతత గురించి, ఏకాగ్రత గురించి మాట్లాడారు. నేను అన్నాను, దాది మీరు నా ప్రశ్న వినలేదనుకుంటాను, సరిగ్గా వినలేదా మీరు? టాపిక్ అనేది యూనిటీ. అవును, నేను అక్కడికే వస్తున్నాను అన్నారు. ఇంట్రోవర్షన్, అంతర్ముఖత, ఏకాంతత మరియు ఏకాగ్రత, తర్వాతనే యూనిటీ. ఇదంతా కూడా ఒకటి తర్వాత ఒకటి ముడిపడి ఉంది. అంతర్ముక్త లోపలికి చూడటము, ఏకాంతత కోసము ప్రేమ, ఏకాంత ప్రియ, ఏకాగ్రత, ఒకడి మీదనే మనసు బుద్ధి లగ్నం చేయటం, దాని తర్వాతనే ఏకత అనేది వస్తుంది. బాబా యూనిటీ గురించి మాట్లాడుతూ తర్వాత ఆ యూనిటీ అనేది ఏ విధంగా మనం ధారణ చెయ్యాలి అని, ఎప్పుడైతే మనకు ఆ స్థితి అనేది ఉంటుందో, ఆ అంతర్ముఖత అనేది బయట బాహ్య
జగత్తులో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయిస్ కానీ, మ్యూజిక్ కానీ, లైట్స్ కానీ, అదేది కూడా మళ్ళీ మళ్ళీ మన యొక్క బుద్ధిని ఆకర్షించజాలదు. అందుకే బాబా అంటున్నారు, అంతర్ముఖతలోకి వెళ్ళాలి, అంతర్యాత్రలోకి వెళ్ళాలి. ఎంత ఎక్కువైతే నేను ఇది అభ్యాసం చేస్తే అంత నాను ఏకాంత ప్రియంగా అవుతాను. దాదీలు అడిగారనమాట, మాకు ఇంకా కొద్దిగా సమయం కావాలి, కొద్దిగా స్థానం కావాలి అన్ని. ఎప్పుడు అడగలేదన్నమాట. దాదీలు ఎప్పుడు కూడా రెడీగా ఉండేవాళ్ళు. ఎవరు రెడీగా ఉండేవాళ్ళు సేవ చేయటానికి. ఇవంతా సేవ చేస్తున్నా కూడా, ఇన్ని బాధ్యతలున్నా, ఇన్ని కర్మల్లోకి వస్తున్నా, అందరి వ్యవహారాల్లోకి వస్తున్నా కూడా దాదీలు స్వయం స్వపురుషార్థం కోసం సమయం తీసుకునేవారు. అంటే అంతర్ముఖత, ఆ యొక్క అనుభూతి ఏదైతే లోతున వెళ్ళే విషయం ఉందో, ఆ అనుభూతి ఎప్పుడు కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేసేది. అందులోనే ప్రిపరేషన్ అనేది జరిగేది. ఏది జరగాలో కార్యరూపంలో వాటన్నిటికీ కూడా తయారీ, ఆ లోతైన అంతర్ముఖ స్థితి మరియు పవర్ ఆఫ్ సైలెన్స్ ద్వారా జరిగేది. పవర్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏంటి అంటే, ఏకాగ్రతతో నా మనసులో ఉండేటువంటి హెచ్చుతగ్గులు కానీ, ఒడిదుడుకులు కానీ, వాటిని దూరంగా ఉండడం. సైన్స్ ఎన్ని ఇంత రచించింది బయట, మరి దానికి ఆధారము సైలెన్స్ యొక్క శక్తి కదా. ఆ స్థితిని మనము పొందాలి. ఏకాగ్రత ద్వారా మంచి యోగము చేస్తూ బాబా, మనము ఏ విధంగా రాజయోగం యొక్క 4 స్టేజ్ల గురించి మాట్లాడతాము. ఇనిషియేషన్, మెడిటేషన్ అంటే, ఇనిషియేషన్ అంటే మొదలు పెట్టడం, మెడిటేషన్ అంటే సంకల్పాలను ఆ విధంగా మలుచుకొని రావటం, దాని తర్వాత కనెక్షన్ అన్నమాట, నిజంగా పరమాత్ముడితో ఐక్యం చేయడం మనసు బుద్ధిని, దాని తర్వాత రియలైజేషన్, అనుభూతి పొందటం అన్నమాట. ఆ అనుభవంలో, ఆ ఏకాగ్రతలోనే నాకు అనుభవం అనేది అవుతుంది. ఏ విధంగా ఆ వైబ్రేషన్స్ అనేటివి పూర్తి విశ్వాన్ని కూడా మార్చగలదు. ప్రస్తుతము వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, దుఃఖితులు అవుతున్నారు. వాళ్ళు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలని వారికి తెలియదు. మరి మీరే కదా ఈ శక్తిని, ఈ వైబ్రేషన్స్ ని వాళ్లకు అందించేది. మరి అప్పుడే వాళ్ళలో పరివర్తన అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు మీ యోగం అనేది చాలా తీవ్రంగా జ్వాలాముఖిగా ఉంటుంది, అప్పుడప్పుడు చాలా చల్లబడిపోయి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అని అవుతుంది అని అనుకోకూడదు. కానీ మన స్థితి ద్వారా, మనం జ్వాలాముఖ యోగం ద్వారా, మన మానసిక శక్తి ద్వారా, మనసు యొక్క శాంతి ద్వారా మన చుట్టుపక్కలంతా వాయుమండలం తయారవుతుంది. మొదట్లోని రోజులలో యజ్ఞం యొక్క స్థాపన సమయంలో ఇంటికి వెళ్ళాలి అనేటువంటి మాటే ఉండేది. కానీ ఇప్పుడు బ్రహ్మబాబా ఏ విధంగా సర్వ ఖజానాలకు నాకు చాబీ కావాలి అని అన్నారు, తాళం చెవి కావాలి అనుకున్నారు. ఇప్పుడు ఏమి కావాలనుకుంటున్నారు? ఇప్పుడు బ్రహ్మబాబా అంటున్నారు, నాకు తాళం చెవి కావాలి, పరంధామం యొక్క ద్వారాలు తెరుచుకునే తాళం కావాలి. శివబాబా అడుగుతున్నారనమాట, ఇంకా మిగతా వారి సంగతి ఏంటి? అందరూ కూడా రెడీగా ఉన్నారా? కేవలం రెడీగా కాదు, ఎవరు రెడీగా ఉన్నారా? సిగ్నల్ వచ్చిన వెంటనే మనం ఎగరాలి. ఇంకా దాని రెస్పాన్స్ ఏంటి? మనం ఎవరు రెడీగాను లేము. అయితే బ్రహ్మ బాబా అంటున్నారు, ఏ విధంగా కాన్ఫరెన్స్లకి, మిగతా వాటికి, సేవలకి మీరు డేట్ ఫిక్స్ చేసుకుంటారో, మీ తిరుగు ప్రయాణానికి కూడా మీరు డేట్ ఫిక్స్ చేసుకోవాలి. బ్రహ్మ బాబా శివబాబాతో చెప్తున్నాడు అనమాట, బాబా మీరే వాళ్ళకి చెప్పండి, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి మీరే చేయించాలి అని. అయితే శివబాబా చూసి అంటున్నారు, పిల్లలు ఇంకా రెడీగా లేరు, డేట్ ఇచ్చే విధంగా లేరు. ఇక పిల్లలే కదా, వారి డేట్ ని వాళ్ళే ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు వద్దని చెప్తే తిరుగు ప్రయాణంలో నేను రాను ఇప్పుడే అని,
అన్నీ కూడా సరిగ్గా ఉండాలి కదా ఈ ప్రపంచంలో. అందరూ కూడా ఒకరు కాదు, కొందరు కాదు, అందరూ కలిసి రెడీగా తిరిగి ప్రయాణానికి వెళ్ళాలి. అప్పుడే ఆ విశ్వంలో అటువంటి పరివర్తన అనేది జరుగుతుంది. బాబా దాని తర్వాత రాజస్థాన్ నుంచి వచ్చిన పిల్లలతో మాట్లాడుతున్నారు. చాలా స్పెసిఫిక్ గా చాలా మంచి డైరెక్షన్స్ ఇచ్చారనమాట. రాజస్థాన్ అంటే భారతదేశంలో సాంస్కృతిక పద్ధతులలో చాలా పద్ధతిగా ఉండేటువంటి సంస్కృతి. అంటే వాళ్ళు ఈ విధంగా తల మీద ఘూంఘట్ అంటారు, ఆ విధంగా వేసుకుంటారు. అనేక రకాల సంస్కృతి పద్ధతులు ఉన్నాయన్నమాట వీళ్ళలో. అయితే బాబా అన్నారనమాట, రాజులు ఉండేటువంటి స్థానము ఇక్కడ బిజినెస్ మెన్ ఉంటారు. బిజినెస్ మెన్ యొక్క సేవ చేయండి. ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారంటే వాళ్ళ పరివారాల్లోని ఆడవాళ్ళు మాతలు కూడా దీని యొక్క లాభం పొందగలుగుతారు. మీరందరూ మంచి సేవ చేస్తున్నారు, మంచి సేవ చేశారు, మీకు మంచి వరదానాలు కూడా లభించింది. ఎవరన్నా కానీ గుప్తంగా సేవ చేసినా కూడా మీరు వాళ్ళని చూడలేదు, వాళ్ళని యొక్క సేవను అక్నాలెడ్జ్ చేయలేదు, మీరు హృదయపూర్వకంగా చేశారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా సుఖము లభించినట్లుంటుంది. అప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా మీకు ఆశీర్వాదాలు ఇస్తారు కాబట్టి మీ హృదయంలోకి అది తప్పకుండా చేరుకుంటుంది. ఇక కిచెన్ లో మాతలు ఎన్నో తయారు చేస్తారు. అది ఏ రకమైన చపాతీలు చేసినా కూడా మాతలు ఎంత గుప్తంగా కిచెన్ లో వండి చేస్తారు కదా. వాళ్ళు హృదయపూర్వకంగా చేశారు, దాని యొక్క ఫలాలు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. వారికి తెలియదు ఎవరు చేశారని, కానీ వాళ్ళ హృదయపూర్వకంగా మీరు చేసినందుకు వారి హృదయాలు కూడా టచ్ అవుతాయి, అవి భుజించి. అండ్ వారు హృదయంగా వాళ్ళు తృప్తి పొందుతారు. వాళ్ళు థ్యాంక్ యూ చెప్పలేదు, మిమ్మల్ని చూడలేదు, మీకు చెప్పలేదు, అలా అని అనుకోకండి. కానీ ఇది ఒక మెకానిజం అన్నమాట. వాళ్ళు ఎంత ప్రేమగా తిని సంతృప్తి చెందితే అది మీకు హృదయానికి మంచిది. అందుకే మీరు నిస్వార్థంగా మీరు సేవ చేస్తూ ఉండండి, మీరు దీవెనలు ఇస్తూ ఉండండి. ఇది ఒక మంచి పద్ధతి. దీవెనలు ఇచ్చేది దీవెనలు పొందుతారు కూడా. మీరేమీ చెప్పకండి, వీళ్ళు చెయ్యరు, వీళ్ళు ఉండరు అని చెప్పి అనకండి. మొట్టమొదట స్వయాన్ని మీరు బాధ్యత తీసుకోండి, మీరు దీవెనలు ఇవ్వండి అందరికీ. నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను అన్నదానికి ప్రూఫ్ ఏంటంటే నేను ఏదైతే సరి అయినదో అది నాకు కావాలి. అది నేను హృదయపూర్వకంగా ఏదన్నా చేసినట్లయితే తప్పకుండా నా హృదయం మీకు అది తిరిగి వస్తుంది. టాయలెస్ సర్వీస్, మంచి సర్వీస్ మీరందరూ చేశారు. పిల్గ్రిమేజ్ ప్లేసెస్ లోకి వెళ్ళి మీరు సేవ చేశారు. ఆ సమయంలోనే వారికి మంచి సహాయము కావాలి, సపోర్ట్ అవసరం ఉండేది. అక్కడ వెళ్ళి మీరు సేవ చేయటం మంచిది. మరి మారిషియస్ వారికి ఒక నేషనల్ యూనిటీ అవార్డు లభించింది. అక్కడ సిస్టర్స్ కొన్ని వారాల క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల 80s లో విషయం అన్నమాట. బాబా 2000లో ఈ విషయం మాట్లాడారు. అది 80వ శతకంలో జరిగింది. అసలు బయటికి వెళ్ళలేకుండా ఉండేది జీవితం. ఎందుకంటే బయటికి వెళ్తే చాలా కాల్చి చంపేసేవాళ్ళు. ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్కి వ్యతిరేకంగా ఉండేవారు. బ్రహ్మకురులు అందరినీ కూడా ఈక్వల్ గా ఉండేవారు. మేము ఆ పొలిటికల్ సినారియోలో కాటప్ అయిపోయాం అన్నమాట. ఎవరి వద్దకు మేము ఎక్కువగా, కానీ ఎవరు వచ్చినా కూడా వారు ప్రశాంతతను అనుభవం చేసేవారు అనమాట. ఈ యొక్క కొట్లాటలన్నీ సెంటర్ బయట జరిగేది. క్యాట్రబాన్ లో చాలా ప్రామినెంట్ ప్లేస్ లో ఉండేది అనమాట సెంటర్. ఏ విధంగా ఎంత అద్భుతంగా ఈ విషయము
జరిగిందంటే బాబా ప్లేస్ అనేది పట్టణం మధ్యలో ఉండటము, ఇటువైపు అటువైపు ఈ స్థానం అనేది ఎవరికి సంబంధించింది, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది అనేది అడిగేవారు. కానీ ఇటు కాదు అటు కాదు అన్ని రకాల వారికి కూడా సేవ చేసింది. విఐపి సేవ కూడా బాగా చేశారు అని బాబా అన్నారు మారిషియస్ వారితో. వారి యోగా శక్తితో ఈ అవార్డు అనేది వాళ్ళు పొందగలిగారు. ఇందులో యూనిటీ మారిషియస్ లో కూడా మీరు ఏకత్వం యొక్క ప్రదర్శన చేశారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 జనవరి యొక్క ఈ మురళిలో కొత్త సీక్రెట్ల గురించి బాబా చెప్పారు. తప్పకుండా మీరు దీన్ని మళ్ళీ మళ్ళీ చదివి ఆనందాన్ని పొందగలరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జయంతి బేన్, చాలా చాలా ప్రేమగా మంచిగా చెప్పారు దీని మురళి యొక్క సినాప్సిస్. ఒక విషయము నేను ఇందులోంచి చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకొని మీరు స్వీకరించండి. ఎప్పుడు చెప్పకండి మీరు వాళ్ళు ఇటువంటి వాళ్ళంతే ఇలానే ఉంటారని, వాళ్ళు వినరని, నేర్చుకోలేరని. దీని గురించి మీరు కొద్దిగా విస్తారంగా చెప్పగలరా? చాలా సులువుగా మాట్లాడొచ్చు ఇతరుల గురించి, ఇలా ఈ విధంగా ఆ విధంగా అని వాళ్ళ స్వభావం గురించి. వాళ్ళు చాలా డిఫికల్ట్ స్వభావము, డిఫికల్ట్ సంస్కారం ఉన్న వాళ్ళు అని. అవును, కానీ నేను మాత్రం అర్థం చేసుకోగలనా వీళ్ళకి ఇటువంటి సంస్కారం ఉంది, ఇటువంటి స్వభావం ఉంది అని. మరి వారికి ఎటువంటి స్వభావం ఉంది అని అర్థం చేసుకున్న తర్వాత మరి నేను వారికి వరదానాలు ఇవ్వగలనా? వాళ్ళు మారితే నేను వారిని మెచ్చుకుంటాను అనడం కన్నా, వాళ్ళు ఏదైతే పరిస్థితిలో అలా స్టక్ అయి ఉన్నారో, వాళ్ళ సంస్కారాలు, స్వభావాలు ఏది ఆధారమైనా కూడా వాళ్ళు స్టక్ అయినప్పుడు నాకు బాబా యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి? నేను ఒక అగ్రిమెంట్, ఒక కండిషన్ పెట్టకుండా నువ్వు చేస్తే నేను చేస్తాను అనుకోకుండా బాబా యొక్క డైరెక్షన్ నాకేంటి? నేను మాత్రం బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. నేను వారి పట్ల ఎప్పుడూ కూడా వరదానాలు పెట్టుకోవాలి, శుభ భావనలు పెట్టుకోవాలి. అదియే ఒక మంచి మందులాగా వారికి పరివర్తన అవ్వడంలో సహాయం అవుతుంది. అంటే మనము మనకేం కావాలో దాని నుంచి బయటపడాలి, అంతేనా? మనం వేరే వాళ్ళ గురించి వాళ్ళు మారుతారని, వాళ్ళలో మార్పు వస్తుందని మనము వారి గురించి వెయిట్ చేయకూడదా? లేదు, మనం ఈ విషయంలో వెయిట్ చేయకూడదు. నేను సత్వ ప్రధానం అవ్వాలి, నేను సంపూర్ణంగా అవ్వాలి, నేను సంపన్నంగా అవ్వాలి, నేను ఇతరులు అవుతారని చెప్పి నేను వారి కోసం వేచి ఉండలేను. నా యొక్క సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ప్రేమ అనేది నేనే ఇవ్వాలి. వాళ్ళేం చేసినా కూడా నేను ఆగి వాళ్ళని చూసి వారి గురించి మాట్లాడడం కన్నా నేను ఆగడము, చూసి ఎప్పుడైతే నేను ఆగి ఇటు అటు చూస్తానో అప్పుడు చాలా మంది ముందుకెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి నా యొక్క గమ్యం ఏంటి అని చెప్పేసి నేను అది ఆలోచిస్తూ, ఆ సేవ చేస్తూ నేను ముందుకు వెళ్ళాల్సిందే. సైడ్ సీన్స్ ని ఎక్కువగా పట్టించుకోకూడదు. గుర్రాల గురించి మీకు తెలుసు కదా, ఎన్నో బండ్లు, గుర్రపు బండ్లు అని ఎట్లా వెళ్తాయి? గుర్రాలకు ఏం కడతారు? ఈ కళ్ళ పక్కన యొక్క లెదర్ది కడతారు కదా, అటు ఇటు చూడకుండా నేరుగానే చూడాలి, నేరుగానే వెళ్ళాలి అని చెప్పి అలా కడతారు కదా. అదే విధంగా ప్రతి ఒక్కరి పాత్ర ఈ డ్రామాలో చాలా విభిన్నంగా ఉంది. నేను కేవలం నా యొక్క కర్మల యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను. నేను బాబాకి ఈ విషయాలు చెప్పలేనమాట. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది అనేది అసలు చెప్పలేను. ఆ మూమెంట్ లో ఏం చేసినా అసలు ఎక్స్క్యూజ్ అనేది లేదనమాట. నేను బాబా అంతే. నేను దేనికి రెస్పాన్సిబిలిటీ? నేను ఆ రెస్పాన్సిబిలిటీని నేను పూర్తి చేశానా? నా బాధ్యత ఏంటి? బాబాకు నా గురించి ఏమి నమ్మకం ఉంది, అంటే ఏమి ఆశ ఉంది? ఇది థియరీ కాదు, ప్రాక్టీస్. అది ఎంత ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం అంత సత్వప్రధానంగా అవుతాం. అదే ఇంకొక ప్రశ్న గురించి మనం వెళ్దాం. ఈ విషయంలో మీరు మాట్లాడారు యూనిటీ, ఏకత గురించి.
ఐక్యత గురించి but they were also like ఒకరు చేస్తే ఇంకొకరు similar చేయాలని, ఒకరు caliber, స్వీకరించాలి, ఒకరు so చెప్తే ఇంకొకరు స్వీకరించాలని. similar మరి caliber of ఒక surrender. సమూహములో అందరికీ How కూడా about if we can ఒకటే ఒకటే I want to catch you up on that. Out of the 400 who surrender, how ఒకటే రకమైన క్వాలిటీస్ ఉన్నవారు ఏ విధంగా మనం అంటే ఈ విషయంలో నేను ముందుగానే నీకు చెప్పదలుచుకున్నాను. 400 మందిలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ పేర్లు తెచ్చుకో, మన పేరు నా చెప్పొచ్చు, దాదీలు కొద్ది మంది కదా, ఒక 100. ఆ యొక్క లెవెల్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ నంబర్ వైజ్ గా అయ్యారు. ఏ విధంగా వారి స్థితి, నంబర్ వారి స్థితి అనుసారంగా అందరినీ సెపరేట్ అయిపోయారు. 60 కుమారీస్ కుంజ్ భవన్ లో ఉండేవారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అందరూ కలిసి ఉండేవారు. అందరూ కలిసి సేవ చేసేవాళ్ళు. కిచెన్ డ్యూటీ, ఆ డ్యూటీ, ఈ డ్యూటీ అందరూ కలిసి చేశారు కదా. మరి మరి ఆ సమయంలో బాబా ఉండేవారు. దాని తర్వాత బాబా వెళ్ళారు. దాని తర్వాత బాబా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది మనందరం ఎట్లయినా కలిసి ఇవన్నీ చూసుకోవాలి అని. ఇదంతా డ్రామా వల్ల జరిగిందంటారా? డెఫినెట్లీ బాబానే అన్నారు, ఆ యూనిటీ, ఆ యొక్క సమూహం యొక్క ప్రాముఖ్యత అనేది ఇమీడియట్ గా జరిగింది. బాబా అవ్యక్తమైన వెంటనే వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక సమూహంగా చేశారనమాట. అది విశేషమైనటువంటి శక్తి. బాబా మనకి ఆ యొక్క శక్తి ఇచ్చారనమాట. ఫౌండేషన్ ఇంకా బాగా పక్కాగా అవ్వడానికి ఆ శక్తి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పలేదు, ఇదేంటి అదేంటి ఎలా ఎప్పుడు ఏమి ఎందుకు అని చెప్పి ఏమి జరగలేదు. బాబా వీళ్ళని ఇన్ఛార్జ్ గా పెట్టారు కాబట్టి మేము వీళ్ళకి మర్యాద ఇవ్వాలి. దాదీలు కూడా అందరినీ కూడా మంచిగా దగ్గరికి తీసుకొచ్చి ప్రేమగా అందరినీ కూడా చూసుకున్నారు. నేను కన్సల్టేషన్ అండ్ వర్కింగ్ అదర్స్ ఇన్ టీమ్ గురించి మాట్లాడాను. ఇది చాలా ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ విధంగా బాబా ఐక్యత గురించి మాట్లాడారు. ఐక్యత యొక్క ఆధారం ఏంటి? పరస్పరము కూడా మర్యాద పూర్వకంగా వ్యవహరించడం. టీమ్స్ లో వర్క్ చేసుకున్నప్పుడు అది ఎలాగా అవుతుంది? ఒకరినొకరు వినాలి, కలిసి ఒక పని చెయ్యాలి, మీ పరస్పరము మంచిగా మాట్లాడాలి. దాని నుండి ఇంకా అద్భుతమైనటువంటి మంచి మంచి విషయాలు వస్తాయి. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఐరన్ ఏజ్, ఇది బ్రహ్మ బాబా శరీరం వదిలేశారు. ఆ సమయం వేరు, ఈ సమయం వేరు. ఇంకా లాట్ ఆఫ్ కర్మ ఖాతాలు కానీ చాలా సంస్కారాలు కానీ ఇప్పుడు ఇంకా విస్తారంగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు శక్తి కూడా అంత తక్కువే ఉంది. అప్పుడు బాబా శక్తి ఇచ్చారు. చెప్పండి మీరు ఈ విషయం గురించి ఇంకా మాకు చెప్పండి. మీరు టీమ్స్ అంటున్నారు, ఫ్యామిలీ అంటున్నారు. ఈ స్థితికి మేము ఎలా చేరుకోవాలి? ఎలా అందరినీ కూడా మేము యాక్సెప్ట్ చేయగలగాలి? నేను 4 స్టెప్స్ గురించి ముందుగానే చెప్పాను కదా. ఇంట్రోవర్షన్ అంటే అంతర్ముఖత. ఇంకా నేను స్వయాన్ని ఒడిదుడుకుల్లో వచ్చి డిస్ట్రాక్ట్ చేయడం గురి చేస్తున్నానా? ఏదో ఒక విషయం నన్ను నా మనసులో లాగడము, ఆకర్షించడము చేస్తున్నాయా? ఎంతవరకు నేను అంతర్ముఖంగా ఉన్నాను? నాకు శాంతి అంటే ప్రేమ ఉందా? నిశ్శబ్దం వైపు నాకు స్నేహం ఉందా? నేను నా బాబా నేను ఏకాంత ప్రియంగా ఉన్నానా? మరి ప్రాక్టీస్ చేయడం, ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయడం, నా మనస్సు, నా బుద్ధి రెండు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మై థాట్స్ అండ్ ఫీలింగ్స్, నా యొక్క ఇంటలెక్ట్, బుద్ధి కేవలం ఒక్కడితోనే కనెక్ట్ అయ్యే విధంగా ఉందా? ఆ కనెక్షన్ లో ఏదైనా లూజ్ ఉందా? ఆ ఎనర్జీ ఫ్లో అవ్వదు కదా కనెక్షన్ లేకపోతే. అందుకే ఏకాగ్రత అనేది అవసరం కదా. ఎప్పుడు మనం దీన్ని అప్రిషియేట్ చెయ్యాలి. 10 years, 20 years, 30 years, 40 years మెడిటేషన్ చేసినా కూడా మన సంస్కారాలు మారినందున మనకు ఏకాగ్రత శక్తి అనేది కుదరదు, లేదు. ఎవరు ఏం చేస్తున్నారు, సమయం ఎలా నడుస్తోంది, పరిస్థితులు ఎలా నడుస్తోంది, వాటికన్నా ముఖ్యము నేను ఎటువంటి శ్రమ చేస్తున్నాను. నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, నా ప్రేమ అంతా కూడా, నా యొక్క అర్థం చేసుకునే విధానము, నా యొక్క విశ్వసించే విధానం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది?
మరి ఆ యొక్క దానిపైన ఏకాగ్రత ఉన్నట్లయితే నా యొక్క శక్తి తీసుకునే విధానం అనేది మంచిగా అవుతుంది, మెరుగవుతుంది, మరియు నాకు శక్తి లభిస్తుంది. ఐక్యత అనేది ఒక గ్లాస్ లో అన్ని వేసి కలపడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరి ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఎఫర్ట్ ఆధారంగా జరుగుతుంది. ఎవరైతే తీవ్ర పురుషార్థంగా చేస్తున్నారో అటువంటి వాళ్ళు దగ్గర వచ్చి ఒక సమూహములా మారితే మంచి శక్తిని వైబ్రేషన్స్ రూపంలో వాళ్ళు వ్యాపింప చేయగలుగుతారు. ఇటువంటి వాళ్ళ గురించి మీరు చూడడము, వెతకడము, కనిపించడం బాహ్యంగా ఉండదన్నమాట. ఎవరైతే ఇది కేవలము నేను నా పురుషార్థము గురించి కాదు, కానీ తప్పకుండా ఇది నేను నా పురుషార్థం నుంచి మొదలవుతుంది, కానీ అది ఫైనల్లీ ఒక సమూహంలో మారుతుంది. నేను ఎలాగ ఇతరులతో మాట్లాడతాను, నా వ్యవహారం ఎలా ఉంది ఇతరులతో. సో నా లోపల సంతుష్టత ఉన్నట్లయితే నా యొక్క వ్యవహారంలో కూడా సంతుష్టత ఉంటుంది. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా, నాకు ఇంకో జీవితం వద్దు, ఈ జీవితమే నాకు చాలు, నేను భగవంతుడు నాతో ఉన్నారు, పరివారం నాతో ఉంది. ఆ యొక్క శక్తి ఈ విధంగా అర్థం చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి శక్తి నన్ను ఇతరుల యొక్క అవసరాలను అర్థం చేసుకునే విధంగా చేస్తుంది. ఇది లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు, ఎవరికి తెలుసు. నేను ఎవరికైనా కానీ సహాయం చేయాలి అంటే నేను అక్కడ అవైలబుల్ గా ఉండాలి, లోపల నేను ఏకాంత ప్రియగా ఉండాలి. నేను ఒక నేను భగవంతుడి యొక్క ఇన్స్ట్రుమెంట్ ని, నేను ఈశ్వరీయ సేవాధారిని. ఆ స్వయంలో ఆ హ్యూమిలిటీ అనేది వస్తుంది. అప్పుడు ఇతరుల యొక్క సేవ నేను చేయగలుగుతాను, నా చుట్టుపక్కల వారి సేవ చేయగలుగుతాను. బాబా దేని గురించి మాట్లాడుతున్నారు? And yeah, it gives this kind of feeling of united అవును, in the thought, like ఐక్యత united in the task, సంకల్పంలో విషయంలో, like moving పనుల forward. విషయంలో That's the feeling. ఒక్క సంకల్పముతో ముందుకు వెళ్ళినట్టుగా అందరూ కలిసి, అందరూ ఒకటే వేవ్ లెంగ్త్ లో, ఒకటే మార్గంలో ముందుకు వెళ్ళటం. అవునేనా? ఇది ఇంతేనా మీరు చెప్పేది? అవును, డ్రామా కూడా అలానే మనకు చెప్తుంది. ఒక సంకల్పము అంటే నేను పరమాత్మ సంతానాన్ని, అది కాదు. టైం అనేది ఇప్పుడు అనే దృఢ సంకల్పము, ఇప్పుడు చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యాలి అనే ఇది, ఈ సమయం అనేది చాలా సరిగ్గా నడుస్తోంది. ఈ విషయంలో దృఢత అనేది కావాలి, ఐక్యత అనేది కావాలి సంకల్పాలలో. So Baba had said, Sister బాబా Jayanti, చెప్పారు కదా సిస్టర్ జయంతి, experiment on our bodies with the power of silence. మనము So Brahma పవర్ Baba ఆఫ్ సైలెన్స్ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది మన శరీరం పైన మనం చెయ్యాలి. బ్రహ్మబాబా కూడా చేశారన్నారు కదా. మరి ఈ యొక్క ప్రాక్టీస్ ఏంటి? సైలెన్స్ ఏంటి? సైలెన్స్ ఆఫ్ థాట్. అది ఎలాగ సైలెన్స్ చెయ్యాలి? ఏ విధంగా శరీరాన్ని ఏ విధంగా కరిగించి మొత్తము మాయం చేసేలాగా అవ్వాలి, ఏంజలిక్ అయిపోవాలి, అది ఎలా చేస్తారు? నేను అనుకుంటాను ఈ విషయంలో, నేను పవర్ ఆఫ్ సైలెన్స్ ఉపయోగించినట్లయితే నా శరీరం నాకు సహయోగం ఇస్తుంది. అంటే నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యగలను సేవలో అని అందరికీ కూడా ఇది తప్పకుండా కనిపిస్తుంది. అందరికీ తెలుసు కూడా, ఒక విషయంలో ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు అక్కడికి వెళ్తారు, ఆ ఆపర్చునిటీలో తీసుకొని సేవ చేస్తారు. కానీ మీకు తెలుసు అనమాట, మీరు తయారయ్యి మీరు నిమిత్తం అనుకొని వెళ్తున్నారు కాబట్టి మీ ద్వారా బాబా మంచిగా అద్భుతంగా సేవ సంపన్నం చేస్తారు. అంటే ఒక ప్లాట్ఫామ్ లో టాక్ ఇవ్వడమే కాదు, ఎటువంటి సేవ అయినా కూడా. నేను టాక్ ఇవ్వడంలో కూడా బాబా యొక్క లవ్ అండ్ లైట్ నాతో పాటు తీసుకెళ్ళి ఒక శరీరము నుంచి కంప్లీట్ గా అశరీరిగా అయిపోయి, డిటాచ్ అయిపోయి, ఎక్కడైతే ఆత్మ శరీరము సెపరేట్ అవుతుందో బాబా యొక్క లైట్ మైట్ తీసుకోగలుగుతాము. అప్పుడు శరీరంకి ఏది అవసరమో అది శరీరానికి నేను ఇవ్వగలుగుతున్నాను. ఒకవేళ శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వగలుగుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. అప్పుడు మీరు నలువైపులా కూడా ఆ యొక్క పరమాత్మ శక్తి యొక్క కిరణాల ద్వారానే మీరు నిండి ఉంటారు. డిటాచ్డ్ అంటే అశరీరిగా అవ్వటము కన్నా ఎక్కువ అనుభూతి. దాది ఒకసారి మాకు చెప్పారు,
బాబా 90 సంవత్సరాల వరకు కూడా దాదీలు చెప్పేవారు అనమాట. అస్సలు ఆ వీపు ఆనుకోకుండా కూర్చునేవారు. ఆ రీడింగ్ గ్లాసెస్ కూడా వేసుకునేవారు కాదు. బాబా శరీరం పైన స్- మంచి పట్టు ఉండేది. ఆఖరి విజయం అనేది 18 జనవరి 1969 మురళి. అందులో ఒక్క పాజ్ కూడా లేదు. ఆ టేప్స్ కానీ మిగతా సాకార మురళి ఏదైతే వింటారో బాబా తగ్గడము, చంద్రహాస్ దాదా పాజ్ బటన్ పెట్టడము, మళ్ళీ ఆ పాజ్ రిలీజ్ చేయటము, అవన్నీ వినిపించేది. బాబా కొద్దిగా మంచినీళ్ళు తాగేవారు, ఒక గుక్కడు తాగి మళ్ళీ శాంతమైన తర్వాత మళ్ళీ మాట్లాడేవారు అనమాట. మళ్ళీ అది నొక్కడము, ఆ సౌండ్ అంతా కూడా మనకు స్పష్టంగా రికార్డెడ్ మన దగ్గర ఉన్నాయి. అలా బ్రహ్మ బాబా ప్రాక్టీస్ చేశారు. దాది జాన్కి కూడా ఇది ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో దాది ఎవరితో మాట్లాడేవారు కాదు. అస్సలు ఎవరితో బయట మాట్లాడేవారు కాదు. ఇంతగా సేవ చేసి ఒక సాయంత్రం అనేది అలాగా సైలెంట్గా ఉండేవారు. నెక్స్ట్ మార్నింగ్ తను తప్పకుండా పటాపట్లేసి రెడీ అవ్వడము, ఫ్లైట్ పట్టుకోవడము అన్ని చేశారు. జయంతి బేన్ గతంలో నేను విన్నాను అనమాట. ఒక విషయంలో మీరు మంచిగా వివరించి చెప్పారు. అది చాలా టెంప్టింగ్ గా ఉన్నింది. సైలెన్స్ విషయంలో సైలెన్స్, మీ మనస్సును సైలెన్స్ గా చేయండి. ఎంత యాక్షన్, ఎంత సేవ ఉందంటే ఒకవైపు చాలా మంది అంటున్నారు, మేము రిట్రీట్ లో కూడా ఈ డిస్కషన్స్ అని నడిచాయి. మా గురించి ఏంటి, మేమైతే బయటకు వెళ్ళిన వెంటనే పనులు చేయాలి, మేము ఇంతటి సమయం అనేది ఇవ్వలేము. మరి ఇక్కడికి మీరు ఆ విషయం కొద్దిగా మాట్లాడదలుచుకుంటున్నారా? మేము ఇది చెయ్యలేము అనుకునే వాళ్ళకి మనోబలాన్ని పెంచుకునే విషయంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మాట్లాడేటప్పుడు ఎంత విస్తారం అనేది ఉంది. నిశ్శబ్దమైనటువంటి మనసును ఉంచుకోవడం కుదురుతుందా? మంచిగా వినటం, సారం అనేది అర్థం చేసుకోవడం, సారాన్ని ఇవ్వటం అనేది కుదురుతుందా? కొంతమంది 3 నిమిషాలు తీసుకొని బోలెడంత చెప్తారు, కొంతమంది తక్కువ చెప్తారు. మానవులు రకరకాలుగా విషయాల విధంగా పనిచేస్తారు. నా మనసు ఓవర్ థింకింగ్ గా చేయకుండా అది ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అంతే చెప్పాలి. అంటే చెప్పే కన్నా ముందు ఆలోచించి ఆచితూచి మళ్ళీ శబ్ద ప్రపంచంలోకి మీరు వచ్చి చెప్పాలి. ఇదేంటి, అదేంటి, దీని గురించి మర్చిపోయాను, దాని గురించి మర్చిపోయాను అని పరి విధాలా మాట్లాడకూడదు. మనసును చాలా సారయుక్తంగా ఉంచాలి. ఎంత వీలైతే అంత నేను నా మనస్సును శివబాబాతో జోడించి ఉంచాలి. అసలు సారం ఏంటి అని అర్థం చేసుకోగలగాలి. ఆ సారమే ఇతరులకు అందించాలి. మనము ఆ ఎంబ్రాయిడరీ పెట్టి, ఆ ఫ్లఫ్ పెట్టి, ఎన్నో రకాలుగా దాన్ని బాగా ఏమంటారు తలుపు వెలుకులతో మనము దాన్ని చెప్పడం కన్నా సారయుక్తంగా ఉండడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, చాలా ఎక్కువగా చెప్పే విషయమే లేదు. ఏదైనా చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్పటం అంటే ఇవన్నీ ఏంటి? నా యొక్క మనసు యొక్క శక్తిని నేను పరిపరి విధాలా భ్రమించడం నుంచి రక్షించాలి. మరి నా మనసు యొక్క శక్తి, నా పదాలు, నా కర్మలు, నాకు తెలిసి నేను ఏం చెయ్యాలో అని నేను తప్పకుండా అది చేస్తాను. దీంట్లో ఎటువంటి జంబుల్డ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు ఎప్పుడు కూడా దేని గురించి కంప్లైంట్ చేయరు జయంతి బేన్. మీకు ఎంత చేయాల్సి ఉంటుంది, ఎన్ని పనులు ఒకటి తర్వాత, కానీ మీరు ఎప్పుడు దేని గురించి కంప్లైంట్ చేయరు. నిజంగా మిమ్మల్ని చూస్తే ఇది ఒక మంచి పాఠం మాకు లభిస్తుంది. దాదీలు ఎలా చేసేవాళ్ళు, ఒకరి వీక్నెస్ ని ఇంకొకరికి చెప్పడము, ఒకరి సమస్యాపూరితమైనటువంటి స్వభావాన్ని
ఎలాగా Did they ఎలాగా get into that చేశారు? kind of talk or chatter? వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఇటువంటి చాటింగ్ చేసేవాళ్ళ దాదీలు పరస్పరం? నాకు ఒక ట్రిప్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత నాకు గుర్తుంది ఎన్నో విషయాలు అనేది జరిగేది. నేను అనుకునేదాన్ని ఎవరైతే సో నేను వెళ్ళిన నెలలా వెళ్ళొచ్చాను. వాళ్ళు కూడా వెళ్తారు కదా నెక్స్ట్. అటువంటి వాళ్ళకి నేను ముందుగానే చెప్పాలి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి నేను దాదీకి చెప్పేదాన్ని. దాది నేను వాళ్ళతో కలిసి నేను వాళ్ళకి ఇవన్నీ వివరాలు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు వెళ్ళే కన్నా ముందు ప్రిపేర్ చేసుకోగలరని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. దాది అంటారు, ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు ప్రిపేర్ అయితే బాగా తయారీ చేసుకుంటారు. అటువంటి అక్కడ విషయాలు చూసి భయపడకుండా ముందుగానే బాగా తయారు చేసుకుంటారు మనసుని. దాది అంటారు, నువ్వు వారి మనసుని ఈ విధంగా కలుషితం చెయ్యకూడదు. అంటే నేను ఏది చూశాను, ఏది విన్నాను, ఈ విషయము ఆ విషయం అనేది నేను చెప్తే నేను మరి వారి మనసును ఆల్రెడీ కలుషితం చేసినట్లే కదా. వారు చాలా క్లీన్ మైండ్ తో వెళ్తే అక్కడ ఏం చెయ్యాలో ఏది అవసరమో అది చేసేవాళ్ళు. కాబట్టి ఒకరి బలహీనతల గురించి ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అవును, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పనులలో మనం ఉన్నామో మనం ఇద్దరం కలిసి చెయ్యాలి అని అంటే అవును, పరస్పరము ఈ యొక్క పని గురించి సారయుక్తంగా ఇతరులకు చెప్పాలి. అంతేకాని టూ మచ్ గా డీటెయిల్స్ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. So somebody's actually asking, like, what about Sister కొంతమంది Jayanti? అడుగుతూ ఉన్నారు, సిస్టర్ జయంతి బెన్ బాడీ చాలా వీక్ గా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? Possible to be in union with Baba? ఇతరులతో బాబాతో కలయిక అనేది అనుభవం చేయకపోతే స్ట్రాంగ్ సర్జరీస్ పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు నా శరీరం అనేది బాబాతో యోగంలో కుదరలేదు. దీని గురించి ఏమంటారు? నేను యాక్చువల్గా ఏమనుకుంటానంటే ఇది సరి అయిన సమయము ఇంకా ఇటువంటి అభ్యాసాలకు. ఇక ఎవరు లేరు మీ సమయము, మీ యొక్క అటెన్షన్, మీ ఎనర్జీ కోరుకునే వాళ్ళు. ఇక్కడ మీ దృఢ సంకల్పముతో కొన్ని క్షణాలైనా కూడా మీరు ఏకాగ్ర చిత్తులుగా అయ్యి యోగాలు చెయ్యాలి. మళ్ళీ జెంట్లీ వెనక్కి వచ్చేసేయాలి. చేస్తూ ఉండాలి. కానీ చాలా అవసరం స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను ప్రాక్టీస్ చేస్తున్నానా? నేను బుద్ధిని జోడిస్తున్నానా? శక్తిని తీసుకుంటున్నానా? ఘడియ స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయం మనకి మంచి అవకాశం అనేది లభించింది. కానీ భవిష్యత్తులో మనకు తెలియదు ఈ పరిస్థితులు ఎట్లా ఉంటాయో. ఇంత సమయం కూడా లభిస్తుందో లేదో మరి. కాబట్టి ఈ సమయం పరమాత్ముడు మనకి ఇచ్చారు. ఎక్కడైతే కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి సమయాలు ప్రపంచంలో రానున్నది, మరి ఆ సమయంలో కూడా బాబాకితో నా బుద్ధిని జోడించడం అనేది నేను సంస్కారం తయారు చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా పవర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చాలా అద్భుతం జయంతిబేన్. రీసెంట్ అవ్యక్త మురళిలో బాబా కేర్లెస్నెస్, లేజినెస్ గురించి చెప్పారు. మనందరము కూడా ఆ మురళి విని చాలా గిల్టీ ఫీల్ అయ్యాము టు సర్టన్ ఎక్స్టెంట్. మరి మీరు ఈ విషయంలో ఎలా మోటివేట్ చేస్తారు? ఈ లేజినెస్, కేర్లెస్నెస్ ని మేము దీని నుంచి బయటపడాలి? సమయం యొక్క మూల్యాన్ని మీరు గుర్తించాలి. ఈ సమయంలో ఇది చాలా బహుమూల్యమైనది సమయం. నా చేతుల నుంచి ఇది జారిపోయిందంటే ఆ యొక్క ఇసుక మళ్ళీ నా చేతుల మధ్యలో రాదు కదా. సమయం అనేది కూడా అంతే, నా వేళ్ల మధ్యలో నుంచి అలాగే ఇసుక జారుకున్నట్టే జారిపోతుంది. ఈ సమయము, ఈ మూమెంట్ అనేది నాకు సరి అయినది. నేనేం చెయ్యాలనుకున్నా ఇప్పుడే చెయ్యాలి. మీరు ఇక్కడ ఉండే వాళ్ళందరితో మీరు షేర్ చేసుకుంటారు. నాట్ టు బి పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ గ్రూప్. 3 విషయాలు మనం జ్ఞానం ఉంచుకోవాలని చెప్పారు. దాన్ని ఎప్పుడైతే
అక్టోబర్లో నేను మధుబన్కి 60 67 1968 అక్టోబర్లో నేను పూణే నుంచి మధుబన్కి వెళ్తున్నాను. అప్పుడు సూట్ కేసు నిండా వైట్ క్లోత్స్ పెట్టుకొని వెళ్తున్నాను. నేను బాబాకి చెప్దామని చెప్పి, బాబా నేను రెడీగా ఉన్నాను, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నన్ను పంపించచ్చు అని. దాది నాతో పాటు రాలేదనమాట, దాదికి ఒంట్లో బాగాలేదు. అప్పుడు రాత్రి చాలా లేట్ అయింది. అప్పుడు దాది అన్నారు, ఈ రాత్రి నువ్వు నాతో ఉండరు అని చెప్పి. రోజంతా కూడా తను చాలా బిజీగా ఉన్నారు. బెడ్ మీద ఉంటేనే వేరే వాళ్ళని కలవటము, చాలా మందిని కలుస్తూ మాట్లాడటము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, చాలా పని బిజీగానే ఉన్నారు. పండుకుని ఉన్న ఒంట్లో బాగాలేకపోయినా. అప్పుడు దాది నాకు చెప్పారు, ఒకటి, నీకు ఏదైనా సేవ ఇచ్చినప్పుడు, ఆ సేవ నీకు తెలియనప్పుడు, నువ్వు చేయగలగలేనప్పుడు కూడా నువ్వు లేదు, వద్దు అని చెప్పకండి. ఓకే అని చెప్పు. సరే, అవును అని చెప్తే బాబా నేర్పిస్తారు. అప్పుడు నీవు ముందుకెళ్ళగలుగుతావు. వద్దంటే నువ్వు తలుపులు మూసేసుకున్నట్టే. నీ భాగ్యానికి ఏదన్నా సేవ నీ నీ స్వమానాన్ని తగ్గించే విధంగా ఉన్నా అప్పటికి కూడా అవును అని చెప్పు. ఆ యొక్క అవకాశం అనేది నీ వద్దకు వచ్చింది. అందులో కూడా ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది. వద్దు అని చెప్తే ఇంకా భవిష్యత్తులో మనుషులు నిన్ను అడగడం నుంచి సంకోచిస్తారు. ఎప్పుడు కూడా ఏదన్నా అవకాశం, సేవ యొక్క అవకాశం వస్తే హాజీ అని చెప్పు. ఎప్పుడు కూడా గోల్డెన్ గ్రూప్ లో ఒక మెంబర్ గా అవ్వద్దండి. దాది అన్నారు, కరాచీలో అక్కడ ఒక చిన్న గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్ అందరూ కూడా కలిసేవాళ్ళు అనమాట. బాబాని, మమ్మని, దాదీదులను క్రిటిసైజ్ చేసే విషయం. మాకు కూడా ఒక రోల్ కావాలి, మాకు శక్తి ఉండాలి, మాకు పొజిషన్ ఉండాలి. కంప్లైంట్స్, గాసిప్స్, యజ్ఞం గురించి మాట్లాడటం. ఒక సమయంలో ఈ గోల్డెన్ గ్రూప్ మొత్తం కూడా యజ్ఞాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే ఎప్పుడు కూడా గాసిప్, క్రిటిసిజానికి లేదు, మరియు గోల్డెన్ గ్రూప్ లో భాగంగా మీరు అవ్వకూడదు. మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మీ సమయాన్ని మీరు మంచి కన్స్ట్రక్టివ్ వేలో ఉపయోగించుకోవాలి. ఈ 3 లెసన్స్ నాకు చాలా పవర్ఫుల్. నాతో ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇది చాలా నాకు సహాయకరంగా ఉండేది ఇప్పటి వరకు. Thank you, gentlemen. And థ్యాంక్ యూ జయంతిబెన్. a few weeks ago, there was కొన్ని వారాల క్రితం Baba talking about the బాబా upheaval of the sense organs. అపీవల్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ గురించి మాట్లాడారు. I think Baba was asking us దీంతో to remain పాటు peaceful inside. శాంతంగా లోతున ప్రశాంతంగా ఉండమని కూడా Yes, చెప్పారు. how to do that. మరి ఎలా చెయ్యాలి Have ఈ one బ్యాలెన్స్? foot into the body, but the soul శరీరానికి is ఒక విధంగా పోయినటువంటి పరిస్థితులు ఉండడము, మరి లోపల అనుభవం ఇంకో విధంగా ఉండడము ఎలా చెయ్యాలి అంటే ఇది డిటాచ్మెంట్ యొక్క అభ్యాసం అన్నమాట. ఏమో సీరియస్ గా తీసుకొని దీన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. శరీరం బానే ఉంటుంది, కొన్ని విషయాలు బాడీలో ఉంటాయి, కానీ అది ఏం పెద్ద అపీవల్ ఆఫ్ ద బాడీ అని మనం చెప్పలేము. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డిటాచ్మెంట్ నేను ఆత్మ, నేను ఈ యొక్క భౌతిక వాహనము నుంచి స్వయాన్ని మనం దూరం చేసుకోవాలి. అలా అభ్యాసం చేస్తూ ఉంటే శరీరం ఎప్పుడైతే ఆ ఒడిదుడుకుల్లో హెచ్చు తగ్గుల్లో వెళ్తూ ఉంటుందో ఆ సమయములో మనం ఈ అభ్యాసాన్ని మర్చి చేసుకోవచ్చు. చాలా స్వాభావికంగా డిటాచ్ చేసుకోవచ్చు. ప్రకృతి కూడా ఏదో వైపరీత్యాలు నడుస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా మనము ఈ అభ్యాసాన్ని చేయొచ్చు. చెప్తున్నారు కదా క్లైమేట్ చేంజ్ వాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో చాలా వేడి, ఎంత 40-50 టెంపరేచర్ ఇంకా పెరుగుతూనే ఉంది, 50 నుంచి కూడా పైకి. అయితే వాళ్ళు అన్నారు ఈ యొక్క హీట్ వేవ్ ఇంతకు ముందు ఈ యొక్క ఇంత వేడి అనేది కొన్ని సంవత్సరాలకు ఒకసారి అలా వచ్చేది, కానీ ఇప్పుడు
ప్రతి సంవత్సరము కొంత సమయంలోనే వచ్చేస్తుందన్నమాట. అంటే మళ్ళీ తొందరగా వస్తుంది. అవును. మనకు తెలుసు. డిటాచ్‌మెంట్ అనేది చాలా అవసరం. నా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకుంటేనే నా శరీరము కూడా చాలా చల్లగా ఉంటుంది. బాబా ఇవే మనకు నేర్పిస్తారు కదా! అంటే ఇది ఈ విషయం మీరు చెప్పేది మనం ఈ విషయం పైన కూడా అప్లై చేసుకోవచ్చు కదా! అంటే సెక్షువల్ అబ్యూజెస్ ఫ్లక్చుయేషన్స్ అంటే అంటే బాబా ఈ విషయం గురించి కూడా చెప్పా. అపీవల్ అంటే శరీరం యొక్క అపీవల్ అంటే అదే కదా! అవును. అబ్సల్యూట్‌గా స్వయాన్ని స్టెబిలైజ్ చేసుకోవాలి. నేను శరీరానికి భిన్నమైనటువంటి శక్తిని. నేను స్టేబుల్‌గా ఆ స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఆత్మ అని చెప్పేసి ఉండాలి. సెన్సెస్ యొక్క మాస్టర్ అయిపోవాలన్నమాట. ప్రశ్న అడుగుతున్నారు. ఉపాసన మెడిటేషన్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. అవును. నాకు కొంతమంది బ్రాహ్మణులు తెలుసు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళొచ్చి చెప్పారు. వాళ్ళు వారికి సహాయం చేసింది అంటున్నారు. అది సైలెన్స్‌లో ఉండడానికి కొన్ని ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ పని చేయడంలో సులువుగా అనిపించిందట. ఎప్పుడన్నా కానీ మీరు ఇది చెయ్యాలి, ఇది చేస్తే మీకు లాభం ఉంటుంది అనిపిస్తే మీరు తప్పకుండా చెయ్యండి. కానీ ఇది అవసరము అని మాత్రం లేదు. నేను 50+ ఇయర్స్ నేను కౌంట్ చేయొచ్చన్నమాట నా చేతిలో. ఒక చేతులలో కౌంట్ చేసేంత వాళ్ళు ఇది ట్రై చేసినట్టు, వారికి ఇది సహాయకరంగా ఉన్నట్టు నాకు తెలుసు. కానీ నన్ను అడిగితే ద బెస్ట్ థింగ్ ఏంటి అని అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తాను. స్టడీ, స్పెండ్ టైం. సమయం తీసుకొని యోగానికి సమయం తీసుకోండి. టైం టేబుల్ తయారు చేసుకోండి. మీ యొక్క స్వాభావికమైన సరౌండింగ్స్‌లోనే మీరు ఉంటూ చేయండి. ఎక్కువగా ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళడం అనేది కాదు. మధుబన్ రావడం మాత్రం తప్పకుండా లాభకరమే. కానీ ఒక మెకానిజం అనేది తయారు చేసుకోవాలి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మీ యొక్క బిజీ స్కెడ్యూల్ నుంచి తీసుకొని ఒక సైలెన్స్ బట్టి అని స్వయం ఇంట్లో కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చు. సెంటర్ లైఫ్ అనేది ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ప్రతి ఒక్కరితో కూడా మీరు నెగోషియేట్ చేయాలి. ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు మీరు తీసుకోవడం అనేది చాలా కష్టం. ఇంపార్టెంట్ కానీ అది డిఫరెంట్ అన్నమాట. సెన్స్ ఆర్గన్స్ యొక్క అపీవల్స్ అంటే ఏంటి? ఇంకోసారి చెప్తారా? దీన్ని మంచిగా నిర్వచించగలరా? ఎక్కడైతే నా కళ్ళు ఇది చూడాలి, అది చూడాలి అని చెప్పి చిత్రాలు చూడాలని అనుకోవడము, అదే నేను సహన శక్తితో నేను డిటాచ్ చేసుకొని ఈ టెస్ట్ పేపర్లలో పాస్ అవ్వాలి. నాకు తెలుసు నేను పూర్తిగా ఉన్నాను, సంపూర్ణంగా ఉన్నా, కానీ ఏదో తినాలనిపిస్తుంది. దాన్ని వండుకొని తినేంత వరకు మంచిగా తృప్తి ఉండదు. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా ఇది వినాలి, చెవుల నుంచి అన్నమాట. మా పర్టికులర్ మ్యూజిక్ వినాలని ఇది నాకు అది చాలా ఇష్టం. ఆ మ్యూజిక్ నేను వినాలి. అదేమి నాకు పెద్ద ప్రశాంతంగా ఉండడంలో తోడ్పడటం లేదు. అయినా నాకు అది కావాలి, అది అవసరము, అది నాకు ఇష్టము అని చెప్పి వినటం, ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ కదా. అన్నీ కూడా రకరకాల డిస్ట్రాక్షన్స్. మనం ఏదైతే ఫోకస్ చేస్తున్నామో అక్కడి నుంచి తీసుకొని ఫోకస్ నుంచి మనల్ని తప్పు దారి పట్టిస్తుంది అనమాట. సిస్టర్ జయంతి మనతో పాటు నెక్స్ట్ జూన్ 10వ తారీఖు మనతో పాటు ఉంటారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని వారాలు ఉండరు. సో ప్రస్తుతం జూన్ 10వ తారీఖు తను మళ్ళీ మనతో కలిసి ఈ విధంగా చెప్తారు. థ్యాంక్ యూ. ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ కూడా, మరి అరుణ బెహన్కి కూడా ధన్యవాదాలు. ఓం శాంతి.